విజయవాడ దుర్గమ్మ ఆలయం ఆషాఢ మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆషాఢ సారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు కూడా పాల్గొన్నారు. ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి సారె సమర్పించడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. ఈ ఏడాది తెలంగాణ నుంచి బోనాలు తీసుకురావడం ఒక ప్రత్యేకత. తెలంగాణ ప్రజల భక్తిని, రెండు రాష్ట్రాల మధ్య చెక్కు చెదరని సాంస్కృతిక బంధాలను ఈ సారె సమర్పణ మరోసారి చాటి చెప్పింది. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని మంచి పాలన అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా తెలంగాణ స్పీకర్ రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అమ్మవారిని అందరం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నామన్నారు. రాష్ట్రాలు విడిపోయినా అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. స్పీకర్ గారు ప్రసాద్ గారు రావడం జరిగింది. వారితో పాటు నేను డిప్యూటీ స్పీకర్ గారు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా రావించాం. మరి ఈరోజు చాలా పవిత్రమైన రోజులు ఇవన్నీ కూడా. ఆషాఢ మాసం అంటే ఆషాఢ మాసం అంటే ముఖ్యంగా మగవారి కంటే ఆడవారికి ఎక్కువగా పూజలు చేసుకొని ఇష్టమైన రోజులు. అమ్మవారి సారి పెట్టడం. అమ్మవారి సారి అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఈ దేశాన్ని కాపాడే అమ్మ దుర్గమ్మ తల్లి. అటువంటి తల్లి దర్శనానికి ఈరోజు రావడం జరిగింది. చాలా ఆనందం. మేము మనస్ఫూర్తిగా ఏం కోరుకుంటాం, మా అమ్మవారి దగ్గరికి వస్తే మా రాజకీయ నాయకులు అయితే మేము ఏం కోరుకుంటామంటే ఈ రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలా, రాష్ట్ర ప్రజలు సౌకర్యంగా ఉండాలా, అలాగే వారితో పాటు మా కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండాలా, అమ్మని ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కూటమి ప్రభుత్వానికి మాకు అందరికీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలా, అమ్మవారి ఆశీస్సుతో కూడా ప్రజల ఆశీర్వాదం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. పవిత్రమైన ఇంద్రకీలాద్రి పర్వతం పైన వెలిసి ఉన్న కనకదుర్గ అమ్మవారిని ఆషాఢ మాసం సందర్భంగా మా తెలంగాణ కౌంటర్ పార్ట్ ప్రియ మిత్రులు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి రావటం, ఇదే రోజు తెలంగాణ నుంచి కూడా సారె తీసుకురావటం, మేమందరం కూడా మా స్పీకర్ గారు ప్రసాద్ గారు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ ప్రకాష్ గారు, మేమందరం కలిసి సారెని అమ్మవారికి ఇవ్వటం జరిగింది. ఈ వేడుకలు 12వ తారీఖు వరకు ఉంటాయి అమ్మవారికి ఈ సారె ఇవ్వటం. సో ఈ పవిత్రమైన ఈ ఆషాఢ మాసంలో ఈ సారె అమ్మవారికి చీర సారెతో కొలుచుకోవటం అనేది ఎప్పటి నుంచో మనకు వస్తున్న సాంప్రదాయం. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం, స్పీకర్ గారు చెప్పారు, ప్రజల ఆశీర్వాదాలు నా మీద, ఆ దేవత ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని చెప్పి మేము చెప్పాలనుకున్నది ఆయన చెప్పేశారు కాబట్టి మళ్ళీ చెప్పడానికి ఏమీ లేదు. ప్రపంచమంతా ఎల్నినో సందర్భంగా కరువు అంతా ఏర్పడుతున్న సందర్భంలో అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ రైతులకు సుభిక్షంగా వర్షాలు పడాలి, రైతులు సంతోషంగా ఉండాలి, వారితో పాటు ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అమ్మ ఆశీస్సులు రెండు రాష్ట్రాల ప్రజలపైన, నాయకులపైన, అందరిపైన ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు. రాష్ట్రాలు విడిపోయినాయి కానీ సాంప్రదాయాలు ఏమి విడిపోలేవు, అవి కంటిన్యూగా ఉంటాయి. ఎందుకంటే అమ్మ అందరికీ అమ్మనే కాబట్టి రాష్ట్రాలు వేరైనా కనకదుర్గమ్మకు ప్రపంచమంతా భక్తులు ఉన్నట్టే పక్క రాష్ట్రంలో కూడా మేము కూడా పెద్ద ఎత్తున వారిని పూజిస్తాము, దర్శిస్తాము. అది ఆ విధంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాము. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఇప్పుడే చేసుకోవడం జరిగింది. ఇది ఒక పవిత్రమైనటువంటి దేవాలయమే కాకుండా రాష్ట్ర ప్రజలు కానివ్వండి, దేశ ప్రజలు అంటే ఒక రెండు రాష్ట్రాలే కాకుండా దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ.
అమ్మవారిని దర్శించుకుంటే ఆ కుటుంబాలు ప్రజలు పిల్లలందరూ బాగుంటారని, మరి రాష్ట్రంలోనే కూడా సుభిక్షంగా వర్షం, రైతాంగం కానివ్వండి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేటువంటి అమ్మవారి సంకల్పం. అయితే ఈరోజు తెలంగాణ నుంచి ఆషాఢ మాసం వచ్చింది, మీకు అందరికీ తెలుసు. తెలంగాణలో ఒక పెద్ద జాతర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా బోనాల జాతర అంటే చాలా విశిష్టత గలటువంటి జాతర. మన ఆడపడుచులందరూ బోనం అమ్మవారికి సమర్పించుకోవడం, పలారం బండ్ల ఊరేగింపులు, తొట్టెల ఊరేగింపులు, రంగం భవిష్యవాణి, రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి నానుడితోని చాలా కార్యక్రమాలు చేరుతాయి. ఒకటి గోల్కొండ కానీ సికింద్రాబాద్ కానీ ఉమ్మడి దేవాలయాలు, ఓల్డ్ సిటీ ప్రాంతం, చార్మినార్ ప్రాంతంలో భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమంలో ఈరోజు ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఇక్కడ కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆ కమిటీ భారీ ఎత్తున భారీ ఊరేగింపుతో రావడం, ఇది 17 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మంచిగా వర్షాలు పడి ప్రజలందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండి ఈ ప్రజాస్వామ్యం కానీ ప్రజలు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని అమ్మవారిని